గిరిజన వన దేవతలు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి అనేక ఆలయాలున్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి మాత్రం ఇంచుమించుగా సమ్మక్క సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు. ఇంతకు గట్టమ్మ తల్లి ఎవరు, ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల కాలం నుంచి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మేడారం గిరిజన రాజ్య స్వాతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో గట్టమ్మ తల్లి సమ్మక్కకు అంగరక్షకురాలిగా ఉందట. గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడారు. అలాగే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి అమరులయ్యారు. అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుడి కట్టి పూజిస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతో మంది ఆదివాసీ గిరిజనులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లి ఎక్కువ కీర్తిని దక్కించుకుంది. అందుకు గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి నమ్మిన బంటుగా ఉండడమే అని చెప్తుంటారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని భక్తుల విశ్వాసం. పెళ్లి కాని యువతలు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కావాలని, ఇలా అనేక మంది తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గట్టమ్మ తల్లికి మొక్కుకుంటారు.